నకరికల్ నియోజకవర్గంలోని 6 మండలాలు 2 మున్సిపాలిటీల పరిధిలో ఉండేటువంటి బిఎల్ఏలు, సర్పంచులు, సీనియర్ నాయకుల మీటింగ్ను ఏర్పాటు చేసుకొని ఎస్ఐఆర్ ప్రక్రియలో రెండో విడత అంటే వివిధ కారణాల చేత నోటీసులు వచ్చినటువంటి ఓటర్స్కి వారికి సంబంధించినటువంటి ఏ అంశాల మీద కొంతమందికి ఫామ్ నింపినటువంటి దాంట్లో తప్పులు పడటం, దొరికినటువంటి తప్పులు సరిచేయటంతో పాటుగా మ్యాపింగ్ లింక్ సంబంధించినటువంటి లేకపోవటంతో ఒక 5,000 చిల్లర ఓట్లు ఈరోజు చిన్న చిన్న మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తూ ఒక అక్షరం తప్పున్నా, కొద్దిగా ఏజ్ గ్యాప్ సంబంధించినటువంటి తండ్రికి కొడుకు ఏజ్ గ్యాప్ ఉన్నా, అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా తక్కువన్నా ఇట్లా దాదాపు ఒక 40,000 చిల్లర ఓటర్స్కు నోటీసులు రావటం జరిగింది. ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తుందనేటువంటి భావనతో ఈ ఓట్లను కాపాడుకోవాలి, ఓట్లను రక్షించుకోవాలి. ఈ సరి ప్రక్రియ అనేటువంటిది ఓటర్ లిస్టును సరిచేసి వడపోతే అనేటువంటి కాకుండా బీజేపీ అనుకూల ఓట్ బ్యాంకును కాపాడుకుంటూ బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకును, బీజేపీ వ్యతిరేక భావజాలం ఉన్నటువంటి ఓట్లను తొలగియడానికి రకరకాల కారణాలని ఇందులో పొందుపరచడం అనేటువంటిది ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు చేయటం జరిగింది. కాబట్టి దీని నుంచి ప్రతి ఓటర్ని కాపాడుకునేటువంటి ఓటును కాపాడుకోవడంతో పాటు ఒక రెస్పాన్సిబిలిటీగా మా బిఎల్ఏలు తీసుకోవాలని, దీన్ని ఒక టాస్క్గా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే మా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం గారు, ఈ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా డిసిసి ప్రెసిడెంట్లు అందరూ కలిసి మొన్న జరిగినటువంటి భువనగిరిలో మీటింగ్లో అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి బిఎల్ఏలు, అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి సర్పంచులు, నాయకులతో చర్చించేసి ఏ బూత్లో ఎన్ని ఓట్లకు మన నోటీసు రావటం జరిగింది. ఆ నోటీసు వచ్చినటువంటి ఓట్లకు సంబంధించి 13 అంశాల్లో గతంలో ట్రైనింగ్ క్యాంప్ పెట్టినప్పుడు పార్టీ పరంగా వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇవ్వటం జరిగింది. దాని ఆధారంగా ప్రతి ఓటును కాపాడి ప్రతి ఓటును రెస్పాన్సిబిలిటీగా తీసుకొని రక్షించుకోవాలని చెప్పేసి ప్రతి ఓటు ఆన్లైన్ అయ్యేటువంటి పద్ధతుల్లో, ఆమోదం పొందేటువంటి పద్ధతిలో కృషి చేయాలని చెప్పేసి ఈరోజు రెండో విడత ఎస్ఐఆర్ మీద జరిగినటువంటి ఈ సమావేశంలో మేము నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి ఓటును కాపాడేటువంటి బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ, స్థానికంగా మేము ఇటు అధికారులు అందరం కోఆర్డినేషన్ చేసుకొని తీసుకుంటాం. వైస్ చైర్మన్ శ్రీలక్ష్మి సైదులు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి గారు, నకరికల్ మండల పార్టీ అధ్యక్షులు కొండయ్య గారు, సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు కంపసటి శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు మాజీ మండల పార్టీ అధ్యక్షులు యేసుపాదం గారు, కట్టంగూరు మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు పూజల శంబన్న గారు, మరొక పెద్దలు చామల సీనన్న గారు, మార్కెట్ చైర్మన్ మంజులక్క గారు, వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారు, చిట్యాల మున్సిపల్ చైర్పర్సన్ గీతా రమేష్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి బాధ్యులు కూడా సీరియస్గా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద మీరు ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు తీసుకున్నాము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు 2 సార్లు 3 సార్లు చేస్తున్న అధికారంలో అంటున్నటువంటి బీజేపీ రేపు కనుమరుగైపోతుంది. దాదాపు ఒక 4 టర్ములు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో మనం ఇప్పటివరకు చేసినటువంటి ప్రక్రియ ఏదైతుందో ఈ ప్రక్రియతో నేను ఏకీభవిస్తలేదు.
ఎందుకంటే బిఎల్ఏలు కష్టపడ్డారు, కానీ అంతకంటే ఎక్కువ కష్టపడ్డది బిఎల్ఏ వాళ్ళు కష్టపడి ఆన్లైన్ చేశారు. మనం బిఎల్ఏని సహకరించాం. ఇప్పుడు టాస్క్ బిఎల్ఏలు, ఇప్పుడు చేసినటువంటిది పని అయితే తప్ప ఇప్పటివరకు చేసింది పని కాదు. ఎందుకు కాదు అంటున్నామంటే బిఎల్ఓలు ఇప్పుడు నువ్వు ఇంటింటికి తిరగరు. నీకు నోటీస్ ఇస్తే నువ్వు ఆన్సర్ ఇస్తే మాత్రమే ఆ ఆన్సర్ను సరిచేసి చేస్తుంది. ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఓటర్కు. ఓటరు కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తే మళ్ళీ తప్పిస్తే ఆ ఓటు ఎగిరిపోతుంది. ఉదాహరణకి ఈరోజు మనము రావణపేటలో 7,849 ఇవి స్పెల్లింగ్ మిస్టేక్స్ దీంతో పోయి ఆల్రెడీ లింకు లేని కొన్ని ఉన్నాయి, లింకు లేకుండా నోటీసులు వచ్చే కొన్ని ఉన్నాయి. అవి ఇవి కలిపితే 8,469 ఓట్లకు రావణపేట మండలంలో నోటీసులు వచ్చింది. చిట్యాల మండలంలో వచ్చి రూరల్లో అన్నీ కలిపితే 9,660 ఓట్లు నోటీసులు వచ్చింది. నారకడపల్లి ఒకటే కొంచెం తక్కువ ఉంది, 5,952. కట్టంగూరు వచ్చేసి 8,182. నెగరకల్లు వచ్చేసి 11,137 రూరల్ టౌన్ కలిపితే. రూరల్ వచ్చేసి 6,000, అర్బన్ వచ్చేసి 6,516, రూరల్ వచ్చేసి 4,621. ఈ కలిపితే 11,000. కేతపల్లి మండలం వచ్చేసి 8,636. ఈ మొత్తం కలిపితే 51,538. ఇప్పటికి మనకు నిగ్రహమైనటువంటి ఓట్లు మొత్తం మనకు ఉన్నటువంటి ఓట్లు 2,58,531 అయితే మనం ఆన్లైన్ చేసినవి 2,38,362. దీంట్లో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు 6,521. మన కాంచి షిఫ్ట్ అయినటువంటి ఓట్లు 11,704. డబల్ ఉన్నటువంటి ఓట్లు 1,944. ఇవన్నీ కలిపితే 2,58,531లో 20,169 ఓట్లు ఎగిరిపోయినాయి. అంటే డబలింగ్ కానీ, చనిపోయినవి కానీ, షిఫ్ట్ అయినటువంటి కానీ. ఈ పోతే మనకు ఉన్నటువంటి ఓట్లు 2,38,362. దీంట్లో నుంచి మనము 51,538 తీసేస్తే 1,86,824 ఓట్లు మాత్రమే మనకు నికరమే. ఈ 51,000 ఓట్లని 51,538 ఓట్లని కాపాడుకోవాల్సిన ఇవన్నిటినీ ఆన్లైన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అంటే ఒక్క నియోజకవర్గంలో 51,538 మందికి వివిధ కారణాల చేత నోటీసులు వచ్చాయి. కాబట్టి ఈ నోటీసుల్ని మనం ఆన్సర్ చేయాలంటే మనకు పార్టీ పరంగా ఇక్కడ శిక్షణ ఇచ్చినప్పుడు 13 డాక్యుమెంట్స్ ఇచ్చారు. 13 పాయింట్స్ మీద మనకు ఒక బుక్ ఇచ్చారు. ప్రతి బిఎల్ఏకు బుక్ ఇచ్చారు. 13 అంశాల మీద దాంట్లో మనకు స్పష్టంగా ఉన్నది. ఆ బుక్ మొత్తం చదివిన వాళ్ళు ఎవరన్నా చేతులు ఎవరి ఒక బాధ్యతగా నిరంతర ప్రక్రియగా అనేటువంటిది మొన్నటి వరకు చేసింది. ఇప్పుడు ఈ మన కళ్ళ ముందున్న ఇది ఇమ్మీడియట్లీ మన టాస్క్గా భావించేసి ప్రతి ఓటును కాపాడాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తిస్తాం. 10 బూతులకు ఒక ఇన్ఛార్జి మనం పెట్టాం. ఆ 10 బూతులకు ఒక ఇన్ఛార్జి ఆ 10 బూతులలో ఒక్క ఓటు మిస్ కాకుండా చూడవలసినటువంటి బాధ్యత వాళ్ళది. ఆ 10 బూతులలో ఒక్క ఓటును మిస్ అయితే, నిర్లక్ష్యం వహిస్తే, అశ్రద్ధ వహిస్తే
ఆ 10 బూతులు చూసి ఇన్ఛార్జిదే బాధ్యత. సెకండ్ బాధ్యత పిఎల్ఏ. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ 10 బూతులు చూసేటువంటి ఇన్ఛార్జ్. సెకండ్ పిఎల్ఏ. ఈ రెండు వీరిద్దరు ఎక్కడ నిర్లక్ష్యం వహించినా, ఎక్కడ ఎక్కువ ఓట్లు పోయినా వారికి సంబంధించినటువంటి ఆ మేరకే ప్రియారిటీ ఉంటుంది అనేటువంటి నేనైతే గంటాపదంగా చెప్తాను. సీనన్న కూడా మీరు 31 మంది ఇన్ఛార్జీల మీద మీరు ఇచ్చారు. ఈ 31 మందితో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాట్లాడవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన మీ పైన ఉన్నది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. అట్లాగే ఓసియా గారు, మీరు మీ ఇక్కడ ఉన్నటువంటి 50 బూతులు వచ్చినారు. 59 బూతులు ఉన్నాయి. కొంచెం 59 బూతులు ఉన్నాయి. 6 ఇచ్చారు. ఒక్కొక్కరు 10 బూతులు అన్నప్పుడు 6 ఇచ్చారు. ఆ 6 కూడా మీరు శ్యామ ఇద్దరు కలిసి కోఆర్డినేషన్ చేయాలి. అట్లాగే మల్లారెడ్డి అన్న కాడ కూడా దాదాపు 60 బూతుల వరకు ఉన్నాయి. అక్కడ కూడా 6 పార్టీలు, వారిని కూడా మీరు కోఆర్డినేషన్ చేయాలి. యేసుపాదం గారు మొన్నటి వరకు కొద్దిగా పనులు ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ సమయం అడిగిండు. అయిపోయినా కంప్లీట్ అయిపోయిందా? యేసుపాదం గారు, కొండయ్య గారు, మీరు ఇద్దరు రోజు ఒక ఊరు చొప్పున మీరు తిరిగిరాలి. ప్రవీణ్ కంపల్సరీ యాక్టివ్ సర్పంచ్ అని చెప్పేసి ప్రపోజ్ చేసిన మండల అధ్యక్షులని ప్రపోజ్ చేసుకున్నావు కాబట్టి ఎంటేసుకొని తిరిగి చేపించవలసినటువంటి బాధ్యత మీదే. లక్ష్మణస్ గారు, నువ్వు చిన్నమల్లె, మీరు కూడా యాక్టివ్ చేయాలి. ఎంకన్నా అయితే టౌన్లో పెద్దగా ఉంది టాస్క్. ఎంకన్నా రాఘవరెడ్డి గారు, మీరు కొంచెం దీన్ని మానిటరింగ్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరున కోరుకుంటూ, కృష్ణా టౌన్లో దగ్గర 3,000 ఉన్నాయి. మీరు కూడా కొద్దిగా చూడాలని చెప్పేసి మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేసి ఈ కార్యక్రమానికి వచ్చిన అన్నలకు, అక్కలకు అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీకు